నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ బేతోలులో వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు. 1.2 కేజీల గంజాయి స్వాధీనం. బాపట్ల జిల్లా కురిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీని ఢీకొన్న ఘటనలో 5గురు మృతి. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిందంటూ వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఎస్సీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బేతోలులో పోలీసులు మోహరించారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదైంది. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి, ఎవడొస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మాటలతో ఎదురుదాడి చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి షర్మిల వెంటనే. ఇవాళ వలసవాదులు వస్తున్నారు. ఇవాళ రాజ్యం అంటున్నారు. రాజ్యాన్ని దోసుకొని ఏం చేసిండో మీకు తెలుసు. ఇవాళ ఈ ఆంధ్ర పాలకులు వచ్చి మనకు మళ్ళీ ఏదో చేస్తారట. ఇవాళ వాడు జానేడు లేడు, భూమికి మూరేడు, వాడు వచ్చి ఏదో మాట్లాడతాడు. ఈ ఆంధ్ర వలసవాదులు కొంచెంలాగా ఉంటారు. వాళ్ళు తిరిగి ఏదో చేస్తామంటారు. మీరు మనుషులైతే మీకేమన్నా క్యారెక్టర్స్ ఉంటే, మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారో అనేది చెప్పాలి తప్ప ఒకటే నాయకులను తిట్టడం, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, కేసీఆర్ని తిట్టడం అంటే ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు లేరు. నిన్న చూసాం. ఇక మీ ఎంపీ ఉంది కవిత అట. మీ ఎంపీ ఎవరు? కవితమ్మ. సరే, మహిళ బాగానే ఉంది. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ కవితమ్మను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశాడు. ఈ ఎమ్మెల్యే ఈ కవితమ్మకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఈమె రాజకీయ పుట్టుకకు కారణము రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది, అది కూడా ఒక మహిళ ఒక పార్టీ పెడితే ఒక మహిళ ఉండి నీచమైన మాటలు మాట్లాడిందట ఈ కవితమ్మ. ఒక వలస పక్షి, ఎటువంటి ఆధారం లేని ఒక వలస పక్షి వచ్చి ఈ రోజు కేసీఆర్ గారిని సన్యాసి అనడం, అది ఒక పెద్ద సన్యాసి, ఊర్లూరు పట్టుకుని ఒక సన్యాసిని ఈ రోజు కేసీఆర్ గారికి ఇలాంటి మాటలు అనడం ఎలాంటి సమంజసం కాదు. అంతేకాకుండా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన మరియు వారి సతీమణి సీతామహాలక్ష్మి పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎటువంటి
మాట్లాడడం మా ప్రజా ఉగ్రేషానికి కారణమవుతుంది. కావున మాకు మా నియోజకవర్గ ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పే ఇక్కడి నుంచి కదలాలి, లేదంటే ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా బయటికి కదలలేవు బిడ్డ. ఇది నా మాటగా కాదు, మా నియోజకవర్గ మాటగా చెప్తున్నాను. ఇది ఇక్కడ నోన్ చేసి రావాల్సింది. అన్న ఇక్కడ శంకర్ నాయక్ ఉంటాడు, ఒకసారి మీకు రాళ్ళ దెబ్బ చూపించారు కదా, ఎట్లా ఉంటది అన్న, ఒకసారి రాళ్ళ దెబ్బ నేను రుచి చూడాలని వెళ్తున్నాను అని అడిగి తెలుసుకో. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలి నానక్రామ్గూడ రోటరీ సమీపంలో ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న రాజును అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పారిపోయాడు. వారి స్కూటీ డిక్కీలో ఉన్న 1.2 కేజీల వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాజు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మార్నింగ్ మనకి ఒక మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ వీరందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఇన్పుట్తో వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఒరిస్సా నుంచి మథుర వెళ్తున్నటువంటి మథుర వెళ్తున్నటువంటి ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల కార్ని చెక్ చేస్తే అందులో 23.524 kgs ఆఫ్ గాంజా మనకి దొరకడం జరిగింది. దీనిని వాళ్ళు చాలా తెలివిగా పోలీసులు చెక్ చేసినా కూడా దొరకకుండా ఉండడం కోసము రాగులతో పాటు ప్యాకెట్స్లో ప్యాక్ చేసి కార్ బ్యాక్ సైడ్ రెస్టింగ్ సీట్, తర్వాత సీట్ వాటిలో పెట్టి ప్యాక్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా కురిషపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మరణించారు. చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వెళ్లారు. రాత్రి 11:30 దాకా శివరాత్రి సందర్భంగా జరిగే సంబరాల్లో ఆనందంగా పాల్పంచుకున్నారు. తమ స్వస్థలం గుంటూరు వెళ్లేందుకు కారులో తిరిగి ప్రయాణమయ్యారు. మేదరమెట్ల నుండి గుంటూరు వెళ్లేందుకు రోడ్డు ఎక్కే సమయంలో కారు లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. శివుని దర్శనం చేసుకుని వస్తున్న వారు శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. కారు ముందు భాగం తుక్కు అయింది. అర్ధరాత్రి 12 నుండి 1 గంట మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక కూడా ఉంది. కారు డ్రైవర్తో సహా కారులోని 5గురు ఈ ఘటనలో మరణించారు. కారు డ్రైవర్ బ్రహ్మచారి మినహా మిగిలిన వారు మహిళలు. సిఐ రోషయ్య, ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగ్గంపేట, పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో నియంతృత్వ నిరంకుశ పాలన సాగుతోందని, ఇది చాలా దుర్మార్గమని మాజీ మంత్రి అన్నారు. జగన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేసిన కార్యక్రమాలు నిర్వహించుకున్న ఏనాడు అడ్డంకులు కల్పించలేదని గుర్తు చేశారు. రోడ్లపై అడ్డంగా నిలబడి పీకే రాసిచ్చిన పచ్చి అబద్ధాల సొల్లు చెబుతున్న టీడీపీ హయాంలో పోలీసులు అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. నియంత పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. సీనియర్ నాయకుడు చంద్రబాబును ప్రజలను ఉద్దేశించి మాట్లాడనివ్వరా? ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్, టీచర్స్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ఈ ఎలక్షన్లో ఫ్రెష్ ఓటర్ లిస్టు అంటే గతంలో ఎవరైతే ఓటర్ లిస్ట్ ఉందో మార్పులు, చేర్పులు, అడిషన్స్, డిలీషన్స్ ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ అనేటప్పటికీ
అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్మార్గంగా అధికారులే బోగస్ ఓట్లు చేర్చే పరిస్థితికి చేరిపోయినారు. ఎవరైతే బోగస్ ఓటు చేరితే అధికారులు కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు అధికారులే చేస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వచ్చిన దాన్ని బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. 2, అడిషనల్ ఛార్జీలో ఉండే ఆర్జేడి ప్రతాప్ రెడ్డి మరి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. ఆఖరికి ఆ స్థాయి అధికారి వాళ్ళకి డిన్నర్లు యాప్లో ఈ టీచర్స్ మీటింగ్లు పెట్టి ఎవరికి కోడి కూర కావాలన్నా లేకపోతే మటన్ కావాలన్నా చేప కావాలన్నా అని చెప్పి సెలెక్ట్ చేసుకునే పరిస్థితి. ఇంత దిగజారిపోయింది వ్యవస్థ. నీకు 1.5 లక్ష జీతం, నీకు 1.5 లక్ష 2 లక్షలు నీ ఖర్చు, నీ ఇళ్ళు, నీ రెంటు, నీ కారు, నీకు బంట్రోదు, నీకు వంటోడు. ఎవడబ్బా సొత్తు? ప్రతాప్ రెడ్డి తినేది ఎవడబ్బా సొత్తు? జనం సొత్తు, జనం సొత్తు. నీకు అంత దిగజారిపోతే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ సతీమణి ఎమ్మెల్సీ కాబట్టి ఇక్కడ కూడా నువ్వు చెప్పినట్టు చేస్తే రేపు ఇంకేదన్నా రాజకీయంగా నీకు బెనిఫిట్ కోసమా? దాని బదులు వాళ్ళ ఇంట్లో కూలోడిగా చేరు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వైఎస్ షర్మిలమ్మ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ వినతిపత్రం అందజేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను ప్రశ్నించారు. పేద ప్రజల భూములు దౌర్జన్యంగా తీసుకున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, దుర్మార్గుల పాలన అంతం చేయడానికి ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజనం విభాగం అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవిరాజ్, జిల్లా యువజన విభాగం నాయకులు ఎండి అబీద్, రమేష్, సతీష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలక్క గారు ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ప్రశ్నిస్తే కొజ్జాలు అంటున్నారు. ప్రశ్నించే అందరూ కొజ్జాలా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఒక చట్టపరమైన రాజ్యాంగమైన పదవిలో ఉండి కొజ్జాలు అనడం ఎంతవరకు సమన్వయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే నువ్వు కొజ్జాలన్న పదం వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిన్ను ముట్టడి చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రశ్నించినందుకు ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారిని అరెస్ట్ చేయడం సమన్వయం కాదు. నువ్వు దొర కింద బానిసలా ఉంటూ దొర కింద చెప్పుల్లా పనిచేస్తున్నావు. అందుకే నీకు ప్రశ్నించడం అంటే తెలియదు. కానీ ఎన్నో త్యాగాల మధ్యన ఈ తెలంగాణను తెచ్చుకున్నందుకు ప్రశ్నించే గొంతును నువ్వు చెప్పు కింద పెట్టడం సమన్వయం కాదు. వెంటనే షర్మిలక్క గారిని విడుదల చేయకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలక్క గారు మరి ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలు, ప్రతి నియోజకవర్గంలో అడుగున ప్రతి గడపకు ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఈరోజు ప్రజల సమస్యల కోసం అనునిత్యం పోరాడుతుంది షర్మిలక్క గారు. మరి అదే విధంగా మరి షర్మిలక్క గారిపై ప్రత్యక్షంగా మరి ఇటు పరోక్షంగా దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. మరి ఏదైతే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మరి ఏదైతే ప్రశ్నించే గొంతుకలను ఈరోజు కొజ్జా అని చెప్పి అన్నాడో, మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి మాట తప్పిన వాళ్ళను కూడా ఏమంటామని ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఏదైతే షర్మిలక్క గారిని మరి అరెస్ట్ చేసిలో వెంటనే విడుదల చేయాలి. లేని ఏదైనా ప్రతి జిల్లాలో కానీ మా నాయకులు ఎక్కడున్నారో అక్కడ ఆందోళన మేము చేస్తామని చెప్పి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత భారీగా పాల్గొన్నారు. ప్రతి ఇయర్ ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకొని స్ఫూర్తిదాయకంగా యూత్ అందరూ కలిసి సహకరిస్తాం. మాట్లాడండి ఏదైనా ఒకటి. ఈరోజు మీరందరూ శివాజీ యొక్క జయంతిని జరుపుకుంటున్నందుకు సంతోషం. ఏదో మీరందరూ తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా కానీ శివాజీ కోసం తెలుసుకోండి. శివాజీ ఎందుకోసం కొట్లాడాడు, ఎవరి కోసం కొట్లాడాడు, ఏ రాజ్యాలతో కొట్లాడాడు, ఎలాంటి బలగాలు లేకున్నా ప్రత్యర్థమైనటువంటి కొండంత ఉన్నా కానీ వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఆయన సైన్యం కూడా ఎలా ఉండేదంటే ఏ రాజులకు ఉన్నట్టు రాదు సైన్యం. పని చేసుకుంటూ కొట్లాడేటప్పుడు మాత్రం అందరూ లక్షల సైన్యం కూడా తక్కువ సైన్యంతో ఎదుర్కొన్నాడు. ఎట్లా ఎదుర్కొన్నాడు? గిరిల్లా యుద్ధం చేసింది.
ఎదురుగా నిలబడడానికి లక్షలాది సైన్యం లేక గిరిలా యుద్ధాన్ని ఎన్నుకొని ఔరంగజేబ్ లాంటి మొఘలాయి చక్రవర్తులను కూడా గడగడలాడించిండు. చివరికి ఎదిరించడానికి సొంతగా చక్రవర్తి వచ్చి కూడా ఇక్కడనే చనిపోయాడు, కానీ శివాజీని పట్టుకోలేకపోయాడు. అంటే శివాజీ మనందరూ స్ఫూర్తి, ఎదిరించడానికి, అన్యాయం మీద నిలబడడానికి, తక్కువ వనరులు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళతో కొట్లాడడానికి కూడా ఒక స్ఫూర్తి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా గ్రామానికి కావచ్చు, సామాజికంగా ఎవరికైనా కావచ్చు, మంచి పనులకు అందరికీ కలిసికట్టుగా నిలబడి ముందుకు పోవాలని. జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, డిఎస్పీ రవీందర్ రెడ్డి మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని, ఈ నిధులతో త్వరలోనే ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే శివరాత్రి లోపు ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఓం నమః శివాయ. బోలో కనక సోమేశ్వర భగవాన్ కి జై. బోలో శ్రీ కనక సోమేశ్వర భగవాన్ కి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అఖండ జ్యోతి కార్యక్రమం. దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా సోమన్న గుట్ట మీద ఏదైతే శివుడు వెలిచిండో ఎంతోమంది, వేల మంది, లక్షలాది మంది జనం కొండపైకి ఎక్కి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటారు. కొద్దిగా పెద్దవాళ్ళకి కష్టమవుతున్న ఉద్దేశంతో పైకి ఘాట్ రోడ్ వేసడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి చలవతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మొన్ననే 10 కోట్లు మంజూరైనాయి. వచ్చే సంవత్సరం వరకు ఈ కష్టం తప్పుతుంది. ఎందుకంటే పిల్లలంటే యువకులు ఎక్కుతారు, కానీ పెద్దవాళ్ళకి కష్టమవుతుంది కనుక కష్టం కాకుండా ఘాట్ రోడ్ నిర్మాణం చేసడం కోసం దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు అవుతున్నది. మొదటి 10 కోట్లతో పని ప్రారంభించి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట సుమన్, కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, మహాజన్ నరసింహులు పాల్గొన్నారు. వేదశాస్త్ర పురాణాలలో సుధామధుర సాటిలే సాటిలేనిదొక్కటి నామం సుధలు చిందు సుందరలైనా క్షణమందే జల జల నీళ్ళు తీసుకొని కడగండి, పండుకొని వేయండి. నమస్తే అస్తు భగవన్ విష్ణుకాలాయ కాలాగ్రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ పాలు శ్రీమన్మహాదేవాయ నమః. పయ స్నానం మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే నమో నమో హరి.
అలసి వస్తివా నా తండ్రి శివుడా, అలసి వస్తివా నా తండ్రి శివుడా, లోన వరము పట్లలోన జయ జయ మహాదేవ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని మెట్పల్లి మేరు సంఘ కమిటీ ఆధ్వర్యంలో శంకర దాసమయ్య మందిరం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇది పురాతన దేవాలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, రాయకల్, కమ్మర్పల్లి, వెల్లుల్ల తదితర గ్రామ మేరు కులస్తులు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. కూర్చుంటే దంపతులు ఎవరు కలిస్తే ముందుకు రాగలరు. మనసులో పూజ అయింది ఇప్పుడే. नैऋतिरूपाणान्तराय मध्यो मध्यरूपाणाम् ओम एकं द्वि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एक ओम ईश्वराय स्वाहा ओम मृत्युंजयाय स्वाहा ओम परमेश्वरकीर्त्यार्थाय स्वाहा ओम उमामहेश्वराय स्वाहा ओम महा अष्टदिक्पालक देवतोऽभ्यां नैऋतिरूपाणान्तरोऽभ्यां प्रपदाब्जमुख्यां रूपाणान्तरपदाब्जमुख्यं कुबेरस्थानरूपाणान्तराय मोक्षनमः ऊर्ध्वान्तराय पश्चिमाब्जनां प्रपदाब्जमुख्यां रूपाणान्तरपदाब्जमुख्यं ज्योतिपालकलोकपालकाब्जनान्तराय स्वाहा. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ బేతోలులో వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు. 1.2 కేజీల గంజాయి స్వాధీనం. బాపట్ల జిల్లా కురిషపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీని ఢీకొన్న ఘటనలో 5గురు మృతి. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిందంటూ వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.